ఈ రోజు మన పిఠాపురం పూర్ణ థియేటర్లో ఆడుతున్న కాకినాడ రాజు గారి సినిమాకి వచ్చానండి. ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం. ఇంక విషయంలోకి వస్తే మన కాకినాడ ఫిజియోథెరపిస్ట్ చైతన్య మోటూరి గారు నిర్మించినటువంటి దర్శకత్వం వహించినటువంటి సినిమా గేదెల రాజు కాకినాడ తాలూకా. మరి ఈ సినిమాలో మెయిన్ రోల్ గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రఘు కుంచే గారు ప్రధాన పాత్ర పోషించడం, అలాగే ఈ సినిమాకి చాలా చక్కటి మ్యూజిక్ అందించడం చాలా విశేషం. ఈ సినిమాలో మన కాకినాడ జిల్లానే మన కాకినాడనే చాలా అందంగా చూపించారు మన డైరెక్టర్ చైతన్య మోటూరి గారు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా మంది కొత్త క్యారెక్టర్లు, కొత్త ఆర్టిస్టులు అయితే ఉన్నారు. కానీ ఎవరు కూడా కొత్తగా యాక్ట్ చేసిన క్యారెక్టర్ లాగా అయితే అనిపించలేదు. చాలా బాగా యాక్ట్ చేశారు మొత్తం అందరూ కూడా. సినిమా కూడా ఓవరాల్ గా చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ. ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీలా చూడొచ్చు, ఒక లవ్ స్టోరీలా చూడొచ్చు, అలాగే ఒక ఎమోషనల్ గానే చూడొచ్చు. అన్ని రకాల ఫీలింగ్స్ ని కూడా మిక్సర్ పట్టి మంచి ఒక మిల్క్ షేక్ జ్యూస్ లాగా తయారు చేశారు మన చైతన్య మోటూరి గారు. ఈ మంచి సినిమాని అయితే మీరు అందరూ చూడొచ్చు, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. మన కాకినాడ సినిమాని గ్రాండ్ సక్సెస్ చేయాలని మీరందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇది కొత్త డైరెక్టర్ గారు తీసిన సినిమాలో అయితే లేదు, ఎందుకంటే చైతన్య మోటూరి గారు తీసిన ఫస్ట్ సినిమా ఇది. కానీ ఒక 10-15 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీసిన సినిమాలో ఉంది ఈ సినిమా. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. మన కాకినాడ సినిమా ఇది. మంచిగా సపోర్ట్ చేయండి. సరే కదా, సినిమా అంతా చూసి బయలుదేరాను. బయటకు వచ్చి చూస్తే పెట్రోల్ బంకులు అన్ని ఖాళీ. పిఠాపురం అంతా తిరిగాను, పెట్రోల్ దొరకలేదు. సరే, అయింది ఏదో అయిందని చెప్పి బండిలో ఉన్న పెట్రోల్ తోటి ఇంక జాగి ఇంటికైతే వచ్చేసాను మామ. ఇది సంగతి. నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం. ఉంటానండి.